సీతారామయ్య వైద్యుడు కాదు, కానీ తలనొప్పికి మాత్రం చిట్కా వైద్యం తెలుసు. మామూలుగా దొరికే ఆకులు కోసి తెచ్చి సరైన పాల్లో తూకం వేసి కలిపి నూరితే వచ్చిన పచ్చని ముద్దను ఆయన నుదిరిగా పట్టీగా వేస్తే కొద్ది క్షణాల్లో తలనొప్పి చేత్తో తీసేసినట్టు మాయమవుతుంది. రోజుకు ఒక్కరైనా చిట్కా వైద్యం కోసం సీతారామయ్య ఇంటికి రావడం జరుగుతూ ఉంది. ఇలా వచ్చిన వాళ్ళు తక్కడ తెచ్చుకోమని చెప్పి ఆయన పెరట్లోకి వెళ్ళి మొక్కలు ఆకులు కోసి తెస్తూ ఉండేవాడు. తన వైద్యానికి ఆయన ప్రతిఫలం అడగడు, కానీ వచ్చిన వాళ్ళు డబ్బు కాకపోయినా ఏదైనా వస్తువో ధాన్యమో ఫలమో ఆయనకు కానుకగా ఇచ్చి వెళ్తూ ఉండేవారు. సీతారామయ్య ఇంటి ఎదురుగా ఊదలయ్య ఉంటూ ఉన్నాడు. అతడు ఉపకార బుద్ధికి బాగా పేరు పడ్డాడు. ఎవరి సహాయం అడిగినా చేస్తూ ఉండేవాడు. ఎవరి ఊళ్ళో ఎవరి ఇంట్లో వేడుకలు జరిగినా వెళ్ళి పని సహాయం చేస్తూ ఉండేవాడు. ఊదలయ్యకు ఊరగాయల వ్యాపారం ఉంది. కాల అనుగుణంగా అతడు తయారు చేసే రకరకాల పచ్చళ్లకు ఉన్న ఊళ్ళోనే కాక పట్నంలో కూడా మంచి గిరాకీ ఉంది. తమ ఇంట్లో ఎంత ప్రయత్నించినా ఊదలయ్య పచ్చళ్లకు రుచి రాదని అంతా చెప్పుకుంటూ ఉండేవారు. తన పచ్చళ్ళు సరైన పాలను ఊదలయ్య వ్యాపార రహస్యంగా దాచాడు. పచ్చళ్ళలో పాలు సరిగ్గా ఉండడానికి అతడు తక్కడ వాడేవాడు. అతడి ఇంట తక్కడ ఉండడం వల్ల సీతారామయ్య ఇంటికి వచ్చిన వారెవరైనా సొంతగా తక్కడ తెచ్చుకోక ఊదలయ్యనే అడిగి తీసుకునేవారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వైద్యం చేసిన దానికంటే తక్కడ ఇచ్చిన ఊదలయ్యకే అందరూ ఎక్కువగా మెచ్చుకోవడం సీతారామయ్య మనసుకు కష్టంగా తోచింది. అలాగని నోరు విడిచి తాను పొగడమని ఎవరిని అడగలేడు కదా. అందువల్ల సీతారామయ్య మనసులో ఊదలయ్య పట్ల ద్వేషభావం పెరిగింది. ఈ ఊదలయ్యకు అంత పేరు ఎందుకు వస్తుందని సీతారామయ్య కొంతకాలం పాటు అతన్ని ఎంతో శ్రద్ధగా గమనించాడు. కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఊదలయ్య ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. దేనికి చిరాకు పడడు. ఎదుటివారిని పల్లెత్తు మాట అనడు. అయితే వ్యాపార విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటాడు. తాను చెప్పిన ధరకు పైసా కూడా తగ్గించడు. పచ్చళ్ళు అరువుకి ఇవ్వడు. అతడేం సహాయం చేసినా డబ్బు ఖర్చు లేనిదే. ఉచితంగా సలహాలిస్తాడు. అవసరమైన చోటకు వెళ్ళి పనులు చేస్తాడు. పట్నం వెళ్ళినప్పుడల్లా అడిగిన వారికి వారిచ్చిన డబ్బుతో సరుకులు కొని తెస్తాడు. తనేమో డబ్బడగకుండా వైద్యం చేస్తాను. ఒకరు తన ఉపకార బుద్ధి ప్రస్తావించడం లేదు. ఈ మధ్యనే కొత్తగా ఆ ఊరు నుంచి మరో ఊరు రావడం వల్ల తనకింకా ఊదలయ్య గురించి అన్ని విషయాలు తెలుసుకోలేకపోయానని సీతారామయ్య అనుకున్నాడు. కానీ ఆయన మనసులో మాత్రం ఏదో ఒకరోజు ఊరందరి వారు తన ఉపకార బుద్ధి పొగిడి ఊదలయ్య పచ్చళ్ళ వ్యాపారం స్వార్థపరుడని ఆడిపోసుకుంటారని ఆశపడ్డాడు. ఇలా ఉండగా ఒకరోజు సీతారామయ్యకు తలనొప్పి వచ్చింది. కణతలు నొక్కుకున్నాడు. మజ్జిగ దాహం తీర్చుకున్నాడు. కానీ అతని నొప్పి తగ్గలేదు. చివరికి ఆయన తన మందు తయారు చేసుకోక తప్పదని గ్రహించాడు. ఆకులు కొయ్యడానికి పెరట్లో వెళ్ళాడు. కూతుర్ని ఊదలయ్య ఇంటికి పంపాడు తక్కడ కోసం. సీతారామయ్య ఆకులు కొయ్యడం ఇంకా పూర్తి కాలేదు. ఈ లోపల కూతురు తిరిగి వచ్చి ఊదలయ్య తక్కడ లేదన్నాడని ఆయనతో చెప్పింది. పోనీ ఎవరికైనా ఇచ్చాడేమో కనుక్కోలేకపోయావా అన్నాడు సీతారామయ్య. అడిగేదాన్నే నానా, కానీ లోపల గదిలో ఆయన భార్య తక్కడ వాడుతున్నట్లు నేను కనిపెట్టాను. మనకి ఇవ్వడం ఇష్టం లేదన్నది తెలిసాక ఎవరికైనా ఇచ్చావా అని ఎలా అడిగేది అన్నది సీతారామయ్య కూతురు. మామూలుగా అయితే కూతురు చెప్పిన దానికి ఏమనేవాడో ఏమో, కానీ ఇప్పుడు సీతారామయ్యకు తలకు తన పట్టి వేసుకోవాలని తహతహలాడుతున్నాడు. ఆ కారణంగా వాళ్ళకు బాగా అవసరం ఉన్నట్లున్నది. ఒకసారి ఇస్తే మనం త్వరగా తిరిగి ఇస్తామని చెప్పలేకపోయావా అన్నాడు. అనేదాన్నే, కానీ వాళ్ళు తక్కడ లేదన్నారే తప్ప ఆ సమయంలో దాన్ని వాడుతున్నామని అనలేదు కదా అన్నది సీతారామయ్య కూతురు. అప్పటికి సీతారామయ్యకు పరిస్థితి అర్థమైంది. ఊరికి ఉపకార పేరు పడ్డ ఊదలయ్య అందరికీ తక్కెడ ఇచ్చి తనకు మాత్రం ఇచ్చే ఉద్దేశం లేదంటే తన పట్ల కుళ్ళు బుద్ధి ఉన్నదన్నమాట. అతని బుద్ధి ఎలాంటిదో బయట పెట్టాలని ఆయన అప్పటికప్పుడు ఊదలయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఊదలయ్య తక్కెడతో ఏదో చూస్తూ ఉన్నాడు. రండి సీతయ్య గారు, ఊరగాయల పని ఉన్నప్పుడు తక్కడ మరే తూకానికి వాడం. అందుకే మీ అమ్మాయి వస్తే లేదని చెప్పాం, ఏం అనుకోవద్దు అన్నాడు చిన్నగా నవ్వుతూ.
ఇందులో అనుకోవడానికి ఏముంది? కానీ నువ్వు ఉపకార బుద్ధికి పేరు పడ్డావు కదా. నా ఇంటి నిత్య రోగులు వస్తారని నీకు తెలిసిన వాడివే కదా. ఇంకొక తక్కెడ కొని ఉంచవలసి ఉండేది. అప్పుడు నీ కూరగాయల పని ఆగదు, నాకు సౌకర్యంగా ఉంటుంది అని సీతారామయ్య అన్నాడు వెటకారంగా. ఇందుకు ఊదలయ్య ఒక క్షణం ఆశ్చర్యపోయి, అయ్యా, మీరు చెప్పక మునిపే ఆ పని చేశాను. మీరు మా ఇంటి ఎదురుగా దిగినప్పటి నుంచి మా ఇంట్లో తక్కెడ గిరాకీ పెరిగింది. మాకు తక్కెడ నిత్య అవసరం. అలాగని మీకు కాదనలేదు. అందుకని మరొక తక్కెడ కొని ఇంట్లోనే ఉంచాను. ఆ తక్కెడనే ఈరోజు వాళ్ళింట్లో ఏదో పరిచారలు సరుకులు తూస్తున్నారని భీమయ్య తీసుకొని వెళ్ళాడు. ఇది విని సీతారామయ్య తల తిరిగింది. వైద్యం చేసేది తాను, తన వద్దకు ఆదుకున్న తనకు వద్దనుకున్న అందరూ తనకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నారు. అయితే తన వైద్యానికి ఒక తక్కెడ కూడా అవసరమని, అది తానే కొనాలని తనకు తోచలేదు. తన వైద్యం కోసం ఊదలయ్య తక్కెడ కొన్నాడు. ఆ తక్కెడ ఇచ్చినందుకు అతడికి ప్రతిఫలం ఏముంది? అందుకే ఊరందరి పొగడతలు అతనికి దక్కాయి. ఊదలయ్య తన కూతురితో తక్కెడ లేదన్నాడంటే అది నిజమే. మరి ఆ తక్కెడ ఇప్పుడు భీమయ్య ఇంట్లో ఉంది. సీతారామయ్య ఇలా ఆలోచించి ఊదలయ్య ఉపకార బుద్ధి సహజంగానే ఉండాలి, కానీ కావాలని తెచ్చుకుంటే వచ్చేది కాదు. నువ్వు నిజంగా చాలా గొప్ప ఉపకారివి అని మనస్ఫూర్తిగా ఆయన్ను పొగిడి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.